క్రిస్మస్ ఈ లోకానికి రావడానికి కారణము, ప్రభువారు సింహాసనం ఎక్కడ ఉంటుందంటే అన్నిటికన్నా పైన, ఎంతో వెలుగు చేత, ఎంతో గంభీరముతో, ఇంకా ఏమీ లేదు, ఇంకా వెలుగే. ఆ వెలుగుని చూడాలన్నా మొహము పైకి లేపలేని స్థితిలో మన స్థితి ఉండిపోతూ ఉంటుందండి. మహిమనివ్వడానికి నీ ఆత్మ ప్రభువలే మహిమగా మారుటకు, వెలుగువలే మారుటకు ఆయన దరిద్రుడిగా దిగి వచ్చి ఆ దారిద్ర్యమునంతా, మనకి ఎంత దరిద్రము ఉన్నదో, పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఎంత దరిద్రాన్ని మనం మూటగట్టుకోగలమండి? మహిమ శరీరముగా, మహిమ ఆత్మగా మారిన తర్వాతనే ఆ మహిమను చూడగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రతి హృదయానికి. అసలు పరలోకములో సాతానుగాడికి ఎందుకు మొదలయ్యింది ఆ యొక్క ఆశ అంటే, ఎందుకు మొదలైందండి? గర్వము, అహంకారము. అలాగునే వాడు, దేవుడు అన్నిటినీ ఇచ్చేశాడు, అధికారముని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, అన్నిటినీ కూడా ఆ యొక్క సాతానుగాడికి, లూసిఫర్గా ఉన్న సాతానుగాడికి అన్నిటినీ కూడా ఇచ్చేశాడు దేవుడు. అయితే వాడు అన్నిటినీ ఇచ్చినప్పుడు ఒక్కదానిని దేవుడు ఇవ్వలేదు, అంతే. పరలోకంలో అధికారాన్ని మొత్తాన్ని కూడా ఇచ్చేశాడు. కానీ దేవుడు ఒక సింహాసనము విషయంలో సింహాసనాన్ని మాత్రము ఇవ్వలేదు. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ప్రతి హృదయమును ఎరిగేదిగా ఉన్నది, ప్రేమించేదిగా ఉంది, కష్టాన్ని తీర్చేదిగా, బాధలను తీర్చేదిగా, ఇబ్బందులను, ఇరుకులను అన్నిటినీ తీర్చేదిగా, సకలములు పైన, అన్నిటిపైన ఆయన నామము ఎలాగైతే ఉండి ఉన్నదో అన్నిటిపైన సృష్టికర్త సింహాసనము వేసుకుని కూర్చుని ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహాసనం మీద సాతానుగాడికి ఏం పడిందండి? కన్ను పడింది. కన్ను పడింది. అలాగునే కూర్చోవాలనే ఆశ కలిగింది. మనలో అనేక మంది కూడా అలాగునే ఉంటుంది. సాతానుగాడేమో సింహాసనం మీద కన్నేశాడు. మికాయేలు, గాబ్రియేలు, ఇంకా మిగిలిన ప్రధాన దూతలందరూ కూడా దేవుని, క్రీస్తును నిలుపుకునే వారిగా ఉండి ఉన్నారు. ఏదో కొదువ మనిషికి ఏంటంటే, ఆశ కలిగిన ప్రాణమునకు తృప్తి అనేది ఉండదు. కానీ దేవుని బిడ్డలకు ఆశ ఏదైతే కలుగుతుందో ఆ ఆశ తృప్తికరముగా మార్చే దేవుడు అయి ఉన్నాడు. ఎందుకని అంటే ఆ ఆశ ఏదై ఉంటుందంటే క్రీస్తు అయి ఉంటుంది. ఈ క్రిస్మస్ రోజున క్రీస్తు నా ఆశ అనుకున్న వారికి క్రీస్తే ఆశగా ప్రతి దానిని తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడండి. హల్లెలూయా.